పెద్దలు మాజీ మంత్రివర్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి గారిని వారిని కలవడానికి వాళ్ళ జగిత్యాల రావడం జరిగింది. వాస్తవానికి వారిని కలవడానికి జీవన్ రెడ్డి గారిని కలవడానికి నేను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితునుగానో లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిగా కన్నా జీవన్ రెడ్డి గారిని దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా జీవన్ రెడ్డి గారి వ్యవహారము, వారి వ్యక్తిత్వము, వారి నిజాయితీ, వారి సిద్ధాంతాలను అతి సమీపం నుంచి చూసినటువంటి వ్యక్తిగా, ఇంకా స్పష్టతతో చెప్పాలంటే జీవన్ రెడ్డి అనే ఒక వ్యక్తిత్వానికి అభిమానిగా ఇవాళ వారిని కలవడానికి రావడం జరిగింది. దీంట్లో ఏమాత్రం కూడా రాజకీయం లేదు, ఏమాత్రం కూడా ఏ కోశాన కూడా రాజకీయ ఉద్దేశం లేదు. వారు ఏం చేస్తున్నారు, వారేం చేయబోతున్నారు, వారి భవిష్యత్ ఏంది, వారేం చేయాలనుకుంటున్నారు అనే దాంతో ఏమాత్రం సంబంధం లేకుండా నా తరపు నుంచి కూడా వారి విషయంలో ఏం పెద్దగా వారిని కోరేది లేకపోయినా ఒక అభిమానిగా రాష్ట్రంలో జీవన్ రెడ్డి గారికి ఉన్నటువంటి లక్షలాది మంది అభిమానుల్లో ఒక అభిమానిగా ఇవాళ వారిని కలవడానికి రావడం జరిగింది. వాస్తవానికి నేను క్రియాశీల రాజకీయాలలో 2004-05 సంవత్సరంలో గాంధీ మెడికల్ కాలేజ్లో విద్యార్థిగా చదువుతున్న కాలంలో రాజకీయాల్లోకి వచ్చిన 2004-2005లో విద్యార్థి నాయకుడిగా, 2006లో NSUI రాష్ట్ర అధ్యక్షుని అయిన తర్వాత నేను క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో బాధ్యత తీసుకున్న తర్వాత నేను ప్రచారం చేసినటువంటి పాల్గొన్నటువంటి మొట్టమొదటి ఎన్నిక జీవన్ రెడ్డి గారి వారు లోక్సభకి కాంగ్రెస్ పార్టీ తరఫున కేసీఆర్ గారికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నటువంటి ఎన్నిక. అదే నేను రాజకీయంగా పదవులు తీసుకున్న తర్వాత నేను తీవ్రంగా ప్రచారం చేసినటువంటి ఎన్నిక. ఆనాడు 30 రోజులు ఇల్లు వదిలి నేను కరీంనగర్లో, ఇంకా గుర్తుంది, అదేదో సెంటర్లో ఏదో హోటల్ ఉండేది, ఆ హోటల్లో 30 రోజులుండి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో తిరిగి జీవన్ రెడ్డి గారి కోసం 4 రోజులు ఆ రోజు ప్రచారం చేసింది. ఆనాటి నుంచి నేటి వరకు వారి అభిమానిని నేను. మరీ ముఖ్యంగా 2014 నుంచి నేను మొదటిసారి శాసనసభకు పోటీ చేసినప్పుడు గెలిచిన సందర్భంగా శాసనసభలో జీవన్ రెడ్డి గారు కూడా ఉండే. సో వారితో పాటు శాసనసభలో శాసనసభ్యునిగా పనిచేసే అవకాశం నాకు కలిగింది. వారు శాసనసభలో వ్యవహరించినటువంటి తీరు, ప్రభుత్వాన్ని ధైర్యంగా ప్రశ్నించినటువంటి తీరు, అంశాలపైన మరీ ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి అంశాలు, పేదలకు సంబంధించినటువంటి అంశాలు, దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అంశాలు ఏ విధంగా అయితే వారు శాసనసభలో లేవనెత్తే వాళ్ళు, దాని నుంచి నేనే కాదు నాలాంటి వాళ్ళు ఎంతోమంది యువకులు వారి నుంచి చాలా నేర్చుకున్నటువంటి సందర్భాలు. నా వరకు వస్తే వారిని ఆదర్శంగా తీసుకొని శాసనసభలో 2014లో మేము ఎమ్మెల్యే అయినప్పుడు వారిని ఆదర్శంగా తీసుకొని శాసనసభలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా వ్యవహరించాలంటే జీవన్ రెడ్డి గారి లాగా వ్యవహరించాలని నేర్చుకున్నటువంటి సందర్భాలు. సో ఆ అనుబంధంతో వారి అభిమానిగా వారిని కలవడానికి రావడం జరిగింది. సరే, వారి మనసులో ఉన్నటువంటి విషయాలని వారు ప్రస్తావించడం జరిగింది. వారికి ఉన్నటువంటి ఇబ్బందులని, వారికి ఉన్నటువంటి బాధని నేను ఒక అభిమానిగా, ఒక వారిలాగా సిద్ధాంతాలతో రాజకీయాలు చేయాలని, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలని ఉద్దేశం ఉన్నటువంటి వ్యక్తిగా వారి భావనను, వారి భావాలను, వారికి ఉన్నటువంటి బాధని నేను పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాను.
నాకు వారి గురించి బాగా తెలుసు. వారు ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుంటే ఊరికే నిర్ణయం తీసుకోరు, ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వారు నమ్మినటువంటి సిద్ధాంతాలని, నమ్మినటువంటి వ్యవహారాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటారు. ఎవరేం చెప్పినా ఆగేటువంటి వ్యక్తి కాదు. సో వారి వ్యక్తిత్వం తెలిసినటువంటి వ్యక్తిగా వారిని నేను పెద్దగా ఏం కోరలేదు. నేను వారిని ఏమి సూచించే ప్రయత్నం కూడా చేయలేదు. బట్ మీ ద్వారా జగిత్యాల, నాకు ఇందాక వారు చెప్తుండే, జగిత్యాల పాత్రికేయ మిత్రులతో నాకున్నటువంటి, నేను ఏదో విషయం మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా అవినాభావ సంబంధము, నన్ను వాళ్ళు ఎంతో గౌరవంతో చూస్తారని జీవన్ రెడ్డి గారు మీ అందరి గురించి ప్రస్తావిస్తూ నాకు చెప్పడం జరిగింది. సో మీ ద్వారా ఇక్కడ వారి అభిమానులందరి ద్వారా కూడా నేను కోరేది ఏంటంటే, వారిని జీవన్ రెడ్డి అనేటువంటి మనిషి, ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు. నా ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి, కేవలం తెలంగాణ రాష్ట్రమే కాదు నేను చెప్పేది, దేశం మొత్తంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి అత్యంత, ఆ మాటకు వస్తే కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో, పార్టీలకు అతీతంగా కూడా రాజకీయాలలో, నేను జాతీయ స్థాయిలో కూడా పనిచేస్తుంటాను. నాకు అనేక బాధ్యతలు జాతీయ స్థాయిలో కూడా ఉన్నాయి. సో నాకు తెలిసి నేను దేశంలో అన్ని రాష్ట్రాలు కూడా తిరిగిన పార్టీ వ్యవహారాల పైన. జాతీయ స్థాయిలో పార్టీలకు అతీతంగా దేశంలో ఉన్నటువంటి అత్యంత నిజాయితీ పరులైనటువంటి నాయకులలో జీవన్ రెడ్డి గారు మొదటి వరుసలో ఉంటారు. సో మీరేమన్నా మాట్లాడినారండి. నేను మీకు ఇంకో మాట కూడా ముందే చెప్పిన, నేను ఒక రాజకీయ నాయకుడిగా రాలేదు ఇక్కడికి, రాజకీయాలు మాట్లాడను కూడా, నా మనసులో ఏది ఉందో అది చెప్తాను నేను. ఓకే, రాహుల్ గాంధీ గారితో జీవన్ రెడ్డి గారి గురించి ఎప్పుడు మాట్లాడాలి? జీవన్ రెడ్డి గారి గురించి రాహుల్ గాంధీ గారికి తెలియకపోతే కదా నేను మాట్లాడేది. జీవన్ రెడ్డి గారి గురించి ఎవరికి తెలియదు? రాహుల్ గాంధీ గారికి తెలియదా? సోనియా గాంధీ గారికి తెలియదా? ఎవరికి తెలియదు? నేను రఘువీర్ ఉన్నాడు, రఘువీర్ గురించి రాహుల్ గాంధీ గారితో మాట్లాడాలి. ఈ పిల్లోడు రాహుల్ గాంధీ గారికి తెలియదు కాబట్టి. నేను మీకు చెప్పినట్టుగా నేను రాజకీయాలు మాట్లాడడానికి రాలేదన్నా. సో అవన్నీ నాకు తెలిసి పొద్దున పిసిసి ప్రెసిడెంట్ గారు వచ్చినారు, పిసిసి ప్రెసిడెంట్ గారు మీతో మాట్లాడే ఉంటారు. పిసిసి ప్రెసిడెంట్ గారు అంటే పార్టీకి నెంబర్ 1 పర్సన్ గా పిసిసి ప్రెసిడెంట్ గారు జీవన్ రెడ్డి గారితో మాట్లాడి ఉంటారు. సో నాకు అనిపించింది, నా మనసులో ఉన్న మాట మీకు. మంత్రిగా ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నారు, అనేక సార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా వ్యవహారం చేసింది. ఇవాళ రేపటి పరిస్థితులలో ఒక్కసారి వార్డు మెంబర్ అయితే, ఒక్కసారి కౌన్సిలర్లు అయితే వాళ్ళ ఇల్లు ఎట్లుంటుంది, ఇన్నేళ్ళ రాజకీయం తర్వాత జీవన్ రెడ్డి గారి ఇల్లు ఎట్లుందో ఒకసారి మనందరం కూడా చూస్తున్నాము. అన్నీ కూడా రాజకీయాలలో ప్రజల కోసం అన్నీ దారబోసి, ఆయన గురించి పట్టించుకోలే, ఆయన భవిష్యత్తు గురించి పట్టించుకోలే, ఆయన ఆరోగ్యం గురించి పట్టించుకోలే, ఆయన కుటుంబం గురించి పట్టించుకోలే, ఆయన పిల్లల భవిష్యత్తు గురించి పట్టించుకోలేదు. అయినా కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా నిజాయితీగా, ఇప్పటి వరకు నిజాయితీగా ఉన్నారు. సో అట్లాంటి వ్యక్తి అంటే పూర్తిగా నిజమైన గాంధేయవాదంతో నిండినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎట్లుండాలంటే జీవన్ రెడ్డి గారి లాగా ఉండాలి. అట్లాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీని వీడకూడదు అనేది నా ఉద్దేశం. అట్లాంటి వ్యక్తి కేవలం జగిత్యాలకే కాదు, ఒక తరానికి చెందినటువంటి నాయకులకు ఆదర్శమైన, మా తరానికి చెందినటువంటి రాజకీయ నాయకులకు జీవన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఆదర్శం. సో వారు కాంగ్రెస్లోనే ఉండాలని, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని మనస్పర్ధలు వచ్చినా, మనది కాంగ్రెస్ కుటుంబం, కాంగ్రెస్ కుటుంబంలోనే ఆ ఇబ్బందులకు, ఆ మనస్పర్ధలకు, ఆ
భిన్నాభిప్రాయాలకు పరిష్కారాలు వెతుక్కునే ప్రయత్నం చేద్దాము. సమస్యలు ఒక ఇంట్లో కూడా సమస్యలు ఉంటాయి. మన ఇంట్లో ప్రతి ఇంట్లో మా ఇంట్లో సమస్యలు ఉంటాయి. నేను నా భార్య వారానికి 2 సార్లు కొట్లాడతాం. నా పిల్లలు నా మీద అలుగుతారు. సో మళ్ళీ మనం ఒకటైతాము. సో కాంగ్రెస్ పార్టీ కూడా కుటుంబం లాంటిది. ఈ కుటుంబంలో భిన్నాభిప్రాయాలున్నా, కొన్ని మనస్పర్ధలు వచ్చినా, ఏమైనా ఇబ్బందులు జరిగినా మన కుటుంబం అనుకొని పరిష్కారాలు కూడా ఈ కుటుంబంలోనే మనము పరిష్కరించుకుందాము. జీవన్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, అధినాయకత్వానికి అపారమైనటువంటి గౌరవం ఉన్నది. సోనియా గాంధీ గారికి కానీ, రాహుల్ గాంధీ గారికి కానివ్వండి, ఏఐసిసి జనరల్ సెక్రటరీ, సంస్థాగత వ్యవహారాలు చూస్తున్నటువంటి కేసీ వేణుగోపాల్ గారికి కానివ్వండి, వారిలాగా నిజాయితీగా వ్యవహరించే మీనాక్షి నటరాజన్ గారికి కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి పూర్తిగా జీవన్ రెడ్డి గారి పైన నమ్మకం కానీ, జీవన్ రెడ్డి గారి పట్ల ఆప్యాయత, పూర్తి విశ్వాసం జీవన్ రెడ్డి గారి పైన పార్టీ నాయకత్వానికి ఉంది. కాబట్టి ఏమన్నా సమస్యలు ఉంటే మనం కుటుంబంలో పరిష్కరించున్నట్టు విధంగా పరిష్కరించుకుందామని మీ అందరి ద్వారా, అంటే మేము చెప్తున్నారు, అభిమానులు చెప్తేనే జీవన్ రెడ్డి గారు ఎవరి కోసమైతే రాజకీయాలలో ఉన్నారో ఆ అభిమానులు చెప్తేనే వారు ఏమైనా వింటారు. కాబట్టి మీ అందరి ద్వారా నేను వారిని కోరేది కాంగ్రెస్ పార్టీలో ఉండాలి. కాంగ్రెస్ పార్టీ దేశానికి భవిష్యత్తు. రాష్ట్రానికి కూడా సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి రాష్ట్రం ఇది. కాంగ్రెస్ పార్టీ మనందరం కలిసి కొట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రం ఇది. సో మనం ఏర్పరచుకున్నటువంటి రాష్ట్రాన్ని మనం అందరం కలిసికట్టుగా అభివృద్ధి పరుచుకుందాము. మీరు మా అందరికీ ఆదర్శమైనటువంటి నాయకులు. సో మీ మార్గదర్శకం మా అందరికీ అవసరం ఉన్నది. మీరు పార్టీలో ఉండాలి, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండాలి, కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలి. మమ్మల్ని అందరినీ మీరు ముందుండి మమ్మల్ని అందరినీ కూడా నడిపించాలని నేను మీ అందరి ద్వారా జీవన్ రెడ్డి గారిని నేను కోరుతున్నాను.